హలో వరంగల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ 143. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే అద్భుతమైన ప్రదేశం ఒడ్డపల్లి చెరువు. ఏంటి ఈ చెరువు గొప్పతనం అనుకుంటున్నారా? దీనికి వరంగల్లోనే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది పోచం మైదాన్ రుద్రమాదేవి స్టాచ్యూకు ఎదురుగా వెళ్తే చంద్రకాంతమ్మ బోర్డు వస్తుంది. దానికి కొద్ది దూరంలోనే బతుకమ్మ స్తూపం వస్తుంది. దాని పక్కనే మనకి ఈ చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే, వరంగల్లో ప్రతి సంవత్సరం జరిగే గణపతి ఉత్సవాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలను ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఇంకా నవరాత్రి పూజించిన అమ్మవార్లను కూడా ఈ చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. తెలంగాణలో మహిళల అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ ఇక్కడే ఘనంగా జరిపి ఈ చెరువులోనే బతుకమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ చెరువు సమీపంలోనే 3 దేవాలయములు కలవు. అవి బంగారు మైసమ్మ గుడి, శివమడలేశ్వర స్వామి గుడి, శ్రీ దక్షిణ కాళీమాత నిలయము కలదు. మరియు వర్షాకాలం వస్తే చాలండి, ఎన్నో రకాల చేపలకు నిలువుగా మారుతుంది మన ఒడ్డపల్లి చెరువు. ఇంతకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఇంటి పేరు కూడా ఒడ్డపల్లియే. నాకున్న చిన్నప్పటి నుండి ఉన్న డౌట్ ఏంటంటే, ఒడ్డపల్లి చెరువు పుట్టాక మా ఇంటి పేరు వచ్చిందా, మా ఇంటి పేరు వచ్చాక ఒడ్డపల్లి చెరువు వచ్చిందో నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా ఎంత పవిత్రమైన చెరువు. ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరంగల్ వండర్స్ 143 బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దే. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి